ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్క్ వద్ద కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం నాయకులు బీజేపీ చీఫ్ రామచంద్రరావుని కలిసి విన్నవించారు. ఈరోజు నగరంలో కేబుల్ ఆపరేటర్స్ ప్రభుత్వం ఒక వైఖరితోని చాలా నష్టపోయారు, కష్టాల్లో ఉన్నారు. రామంతపూర్లో కృష్ణాష్టమి నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్గా ప్రభుత్వం కేబుల్స్ని కట్ చేయటము, కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళు బాధ పెట్టడము, వాళ్ళని దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 150,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు. మళ్ళీ వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది. కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ. దీంట్లో ఒక 5 నుంచి 10 లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకునాల్సిన అవసరం ఉన్నది. జరుగుతుంది మీకు తెలుసు. ఇది ఈ రోజు నిన్న స్టార్ట్ అయింది కాదండి. ఆల్మోస్ట్ నియర్ బై 2 months అవుతుంది. 2nd month అండి ఫైబర్ కటింగ్. మేము చాలా నష్టపోతున్నాము. ఎగ్జాంపుల్ మేము ఎంత నష్టపోతున్నాం మా విషయం పక్కన పెడితే నిన్న సెక్రటరియట్ కూడా వర్క్ ఆగిపోయిందండి. దేనివల్ల అండి ఇంటర్నెట్